అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ అందరి కోసం ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం తీసుకొచ్చారండి. వారానికి 40,000 నుంచి నెలకు 1,60,000 సంపాదించుకునే గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే స్టార్టింగ్లో చూసి మళ్ళీ మధ్యలో చూడకపోతే అర్థం కాదు. అందుకే స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దండి. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. ఇక లేట్ చేయడం ఎందుకు, డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మన కంపెనీ పేరు వచ్చేసండి శ్రీకర్ ఆయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. దీని వ్యవస్థాపకులు వచ్చే చైర్మన్ డైరెక్టర్ వచ్చేసి మన దామోదర్ రాజన్ ఖరాయల్ అండి. మన సార్కి వచ్చేసి ఈ నెట్వర్క్ ఫీల్డ్లో అండి ఇండస్ట్రీలో 46 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి సార్కు. హెడ్ ఆఫీస్ వచ్చి మన కేరళలో ఉంటుందండి. కేరళలో ఎక్కడ అంటే కొడంగలూరు మండలం త్రిశూర్ డిస్టిక్లో మన సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఆఫీసు దగ్గరే మన హెడ్ ఆఫీస్ కూడా ఉంటుందండి. చాలామంది వెళ్ళొచ్చారు, మేము కూడా వెళ్ళి చూసి వచ్చామండి. తర్వాత వచ్చేసి మన సార్కి వచ్చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ అండి కరైల్ సీడ్స్ ఉందండి. ఇది చాలా రన్నింగ్ ఉన్న కంపెనీ అండి. మన సార్ విజన్ మిషన్ ఏంటంటే చాలామంది ఎక్స్పైర్డ్ డేట్ నుండి తీసుకొచ్చారండి. హెల్త్ కేరు, హోమ్ కేరు, పర్సనల్ కేరు, అగ్రి కేర్ అని చెప్పేసి చాలా ఉన్నాయి కదండి. మన సార్ విజన్ ఏంటంటే ఎక్స్పైర్ డేట్ లేనిది ఇవ్వాలి, పేదవాళ్ళకి నెలకు వచ్చేసి 1,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి. ఎక్స్పైర్ డేట్ లేనిది ఏంది అంటే ఒకటి వచ్చేసి మన సార్ ఆలోచించినప్పుడు భూమి ఒకటి కనపడింది. భూమి అంటే అందరికీ పంచిపెట్టలేము. తర్వాత వచ్చేసి బంగారు అయితే అందరికి పంచవచ్చు అని చెప్పేసి మనకు 2021 ఆగస్టు 2వ తారీఖున మనకు వచ్చేసి శ్రీకర్ ఆయిల్ జ్యువెలరీ గోల్డెన్ డైమండ్ బిజినెస్ తీసుకొచ్చాడండి. అందరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి మన సారు విజన్ అండి. ఒక 10 మంది కానీ 100 మంది కానీ ఉపాధి కల్పించాలి, వాళ్ళని లక్షాధికారి కోటీశ్వరులు చేయాలని చెప్పేసి సార్ ఒక విజన్ అండి. తర్వాత వచ్చేసి చాలామందికి చాలా గోల్స్ ఉంటాయి కదండి. ఇలాగ మంచి ఇల్లు కట్టించుకోవాలి, తర్వాత అమౌంట్ బాగా సంపాదించుకోవాలి, తర్వాత కార్ తీసుకోవాలి, పిల్లలకు లైఫ్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వీకెండ్లో మన ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళాలని చెప్పి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి కదండి. ఈ కొద్ది కోరికలు మాత్రం మనం 100% కాదండి 200% మన ఈ కంపెనీలో ఫిల్ఫిల్ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి మన కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఒక 5 మెంబర్స్ ఉంటారండి. నాలాగా వచ్చిన వాళ్ళే డైరెక్టర్ ఒక 5 మెంబర్స్ అండి. తర్వాత ఎడిటర్స్ అండి. తర్వాత వచ్చేసి లీగల్ అడ్వైస్ లాయర్స్ ఉంటారు మన కంపెనీకి అండి. అలాగే వచ్చేసి మన కంపెనీకి వచ్చేసి లీగాలిటీ ఉందని అడుగుతారు, గవర్నమెంట్ అప్రూవల్ పొందిందా లేదని చెప్పేసి. మనకు వచ్చేసి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అండి, MCS సర్టిఫికేట్. ఇది వచ్చేసి మనము గవర్నమెంట్ గూగుల్లో కూడా మనం సెర్చ్ చేస్తే కూడా గవర్నమెంట్ వెబ్సైట్లో మన శ్రీకర్ ఆయిల్ జ్యువెలరీ టైప్ చేస్తే కూడా కార్పొరేట్ కంపెనీలో మన కంపెనీ కూడా కార్పొరేట్ కంపెనీ అండి. కంపెనీకి సంబంధించిన లైసెన్స్, GST, పాన్ కార్డ్ అండి. లీగల్గా ఎథికల్గా ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఎక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, తెలుగు రాష్ట్రాలను చేసుకోవాలన్నా ఇంకెక్కడైనా చేసుకోవచ్చు చెప్పేసి కొంతమంది డౌట్స్ ఉంటాయి కదండి. మనం వచ్చేసి భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ 100% లీగల్ అని చెప్పేసి మనకు 2023 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారంగా పార్లమెంట్ నుంచి మనకు బిల్ పాస్ అయిందండి. ఎవరు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. చాలామంది ఏంటంటే చైన్ సిస్టమ్ కదా, లింక్ సిస్టమ్ కదా, అయ్యో మోసపోతామని చెప్పి చాలా అపోహలు ఉంటాయండి. ఎందుకంటే నిజమే, చాలా అనుకున్నవారు చాలా నిజమే అది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల కిందటం అయితే కానీ ఇలాంటినే జరిగినాయండి. ఎందుకంటే మనీ సర్క్యులేషన్లో డబ్బులు పెట్టి మోసపోయిన వ్యాప్ ఉంటుంది, తర్వాత మనీ సర్క్యులేషన్, ఇలాగ పేమెంట్ సిస్టమ్ లాంటివి నమ్మకూడదండి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్రొడక్ట్ బేస్ చేసుకొని మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనము 100% నమ్మి మనము వర్క్ చేసుకోవచ్చు అండి. ఎవరికి ఎలాంటి మోసాలు జరగవు. ఓకేనండి. తర్వాత వచ్చేసి మనం ఏం చేసుకోవాలి, సార్ ప్రొఫైల్ బాగుంది, 46 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్కు, తర్వాత వచ్చేసి లీగల్గా ఎథికల్గా ఉంది. తర్వాత మనం ఏం చేయాలి అని చెప్పేసి మనకు క్వశ్చన్ ఉంటుంది కదా. మన కంపెనీలో వచ్చేసి ఈ 4 ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి సిల్వర్ నోస్ పిన్ అండి, తర్వాత వచ్చేసి ఎయిర్ స్టడ్స్ అండి, తర్వాత వచ్చేసి డిజైర్ రింగ్ అండి, తర్వాత వచ్చేసి డ్రీమ్ నెక్లెస్. ఈ 4 ప్రొడక్ట్ బేస్ చేసుకొని మనం బిజినెస్ చేయాలి. మన సార్ వచ్చేసి మనం అమ్మడానికి రాలేదు, కొనడానికి రాలేదండి. ఈ 4 ప్రొడక్షన్ బేస్ చేసుకొని మాత్రం మనం బిజినెస్ చేయాలి. కొందరు చాలామంది ఏంటంటే కానీ నేను దీంట్లో ఆర్డర్ బుక్ చేసుకుని చాలామంది అనుకుంటారు. కాదండి, ఎవరైనా కూడా మనం దీంట్లో స్టార్ట్ అయిపోయినప్పుడు మాత్రము ఈ నో స్పిన్లో మాత్రమే మనం ఆర్డర్ బుక్ చేసుకోవాలి. ఈ నో స్పిన్ కాస్ట్ వచ్చేసి 8,220 రూపాయలు అండి. దీంట్లో టైప్స్ ఉంటాయండి.
10,000, 11,261 రూపాయ, తర్వాత 12,000 దాకా ఉంటుందండి. ఇట్లా 5 రకాల ఉంటాయండి దీంట్లో. తర్వాత వచ్చేసి ఎయిర్ స్టడ్స్ అండి, ఇది 15,040. తర్వాత వచ్చేసి డిజర్ రింగ్ అండి 35,100. తర్వాత నక్లెస్ అండి 1,97,600 అండి. దీనిలో ఓవరాల్గా దీని టోటల్ వచ్చేసి 2,70,000 నుంచి 3 లక్షలు దాకా ఉంటుంది. ఎందుకంటే బంగారు రేటు ఒక 100 పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, అంటే అప్రాక్సిమేట్ రేట్ అండి. తర్వాత వచ్చేసి ఇది నిజమైన బంగారా కాదా, మనకు వచ్చిన తర్వాత ఎలా మనం ఏమన్నా మోసపోతామని చాలామంది డౌట్స్ ఉంటాయి కదండి. మనం ఎక్కడైనా కూడా మన టౌన్లోకి వెళ్ళిన తర్వాత బంగారు కొనుక్కుంటాం కదా, కొనుక్కున్న తర్వాత మనకు రసీదు ఇస్తారు కదా, మనకు కూడా అండి మనకి ఇండియన్ పోస్టల్ ద్వారా మనకు ఈ బంగారు అనేది మనకు వస్తుందండి. అది వచ్చిన తర్వాత మనము ఈ బంగారు ప్రొడక్ట్ తీసుకుపోయి ఏ షాప్లో అయినా మనము చెక్ చేయించుకోవచ్చు, బ్యాంకులో అయినా కుదవ పెట్టుకోవచ్చు అండి. దాంట్లో 1% ఏమన్నా తేడా వచ్చింది మీరు నిరూపించగలిగితే గాన మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తుందండి కంపెనీ. మనకు వచ్చేసి బంగారు వచ్చేసి ఇది సర్టిఫికేట్ అండి, 18 క్యారెట్స్ బంగారు, దాని క్రాస్ వెయిట్, నెట్ వెయిట్. చాలామందికి తెలియదు. డైమండ్ సంబంధించి సర్టిఫికేట్ ఇస్తారంటే ఇంటర్నేషనల్ ల్యాబ్ వాళ్ళు ఇస్తారండి మనకు ఇది. తర్వాత డైమండ్లో కానీ, గోల్డ్లో కానీ, డైమండ్లో కలర్లో కానీ, తర్వాత వచ్చేసి కటింగ్లో కానీ, క్వాలిటీలో కానీ ఏమన్నా మీకు తేడా వచ్చిందని నిరూపించగలిగితే మనీ బ్యాక్ గ్యారెంటీ ఖచ్చితంగా ఇస్తారండి. ఎవరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలా, ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి, వారం 40,000 నుంచి నెల 1,20,000 ఇలా సంపాదించుకోవాలి. నేను ఒక 15 మినిట్స్ మీకు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పూర్తిగా ఒకసారి వినండి. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి మనం చెప్పినా కదండి, మీకు ఎన్ని చూపించినా కదా, మన కంపెనీ పేరు వచ్చేసి శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పినా కదండి. మనకి 4 ప్రొడక్ట్స్ నుంచి చెప్పినా కదా. ఇది వచ్చేసి అండి నో స్పిన్ అండి, ఇది 10,000. తర్వాత వచ్చేసి ఎయిర్ స్టడ్స్ అండి 15,040, రింగు 35,100, నక్లెస్ 1,97,600. ఓవరాల్గా 2,70,000 నుంచి 3 లక్షల దాకా ఉంటుందండి. మనం దీంట్లో ఒక 3 to 6 మంత్ కష్టపడితే కంపల్సరీగా మనం లైఫ్లో సెట్ అవుతామండి. తర్వాత వచ్చేసి అండి దీనిలో ఒక్కదానిలో వర్క్ చేయాలి చెప్పినాను కదా. ఇది వచ్చేసి ఒక 10,000 చెప్పినా కదా, ఇలా టైప్స్ ఉంటాయని చెప్పేసి ఒక 10,000గా మీకు చేసి చూపిస్తున్నాను స్ట్రక్చర్ వచ్చేసి. ఓకేనండి. ఇది వచ్చేసి అండి 10,000 చెప్పినా కదండి, 10,000 మనము బంగారు షాప్కి వెళ్తాము, 10,000 తీసుకెళ్ళి బంగారు షాప్కి మనం ఇస్తాము. ఇచ్చిన తర్వాత మనకి ఏం చేస్తారు, మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనకి ఇస్తారు. మళ్ళీ మనకు వారం ఏమన్నా పేమెంట్ ఇస్తారా, ఎవరు కావాలా, 0. మనం ఏం చేస్తున్నామంటే మనకు కూడా తీసుకోవాలని ఆశలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో 2,500 పెట్టి మనము ఆర్డర్ బుక్ చేసుకోవాలండి. ఓకేనండి. ఈ 2,500 ఆర్డర్ అనేది కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా అండి. ఫర్ సపోజ్కు మనం ఏదన్నా ఈఎంఐ తీసుకోవాలంటున్నాం, కానీ సెల్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ తీసుకెళ్తాం కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక 3,000 మనకు ఉన్నాయి అనుకోండి, నాకు ఒక 40,000 సెల్ కావాలంటే మనకి ఇస్తారా, ఇవ్వరు కదా. మనం ఏం చేయాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తే వాళ్ళు సివిల్ చెక్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇంత కట్టాలి డౌన్ పేమెంట్ చెప్తారు కదా, 30%. అంటే అది అమ్మే వాళ్ళ చేతులు లేదు, కొనే వాళ్ళ చేతులు లేదు, తయారు చేసే చేతుల వాళ్ళు లేదు. కాబట్టి సెంట్రల్ లాన్ ప్రకారంగా 30% మనం చెల్లించి మనం వస్తువు తీసుకోవాలి. మనం కూడా దీంట్లో ఏంటంటే 30% మనం చెల్లించి దీనికి మనం ఆర్డర్ బుక్ చేసుకుంటున్నాం కదండి. ఓకేనండి. ఇప్పుడు 10,000లో 2,500 పోతే ఎంత మిగులుతుందండి, 7,500. వెరీ గుడ్ అండి, 7,500. కంపెనీ ఏంటంటే మనకు ఒక 3 ఆప్షన్లు ఇచ్చిందండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం వచ్చేసి 2,500 కట్టిన మనము ఆర్డర్ బుక్ చేసుకున్న మనము 7,500 మిగిలి ఉంటుంది. ఈ 7,500 కట్టైనా ఫుల్ పేమెంట్ అయినా పే చేసి మనము ఈ నో స్పిన్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి రెండో ఆప్షన్ ఏంటంటే, సరే నేను కట్టేది 2,500 కడతాను, ఈ ఫుల్ పేమెంట్ చేయలేను అని చెప్పేసి మీరు అంటే కూడా తర్వాత కంపెనీ ఏం చెప్తారంటే మీరు ఈఎంఐ కూడా చేసుకోవచ్చు ఉంటుంది. ఈఎంఐ కూడా చేసుకోవచ్చు అంటది. ఈఎంఐ అంటే మనం ఏదన్నా మొబైల్ తీసుకొని చెప్పినాను కదండి, దాంట్లో అయితే డేట్ టు డేట్, పిన్ టు పిన్ కట్టాలి. ఒకవేళ కట్టకపోతే ఏమవుతుంది, మనకు పెనాల్టీ వేసి వాళ్ళు చెల్లించుకుంటారు. అంటే మనం రెండో తారీఖు మనము ఏదన్నా పే చేయాలనుకో, కరెక్ట్ అంటే మనము 30K మనం అమౌంట్ పెట్టుకోవాలి. ఎందుకంటే కట్టకపోతే మనకు పెనాల్టీతో మనం చెక్ బౌన్స్ అవుతాయి కాబట్టి. దీంట్లో మనకు అట్లా లేదు. మనకేంటంటే మనకు టైం ఉన్నప్పుడు మాత్రమే 1,000 కట్టుకుంటారా కట్టుకోండి ఉంటుంది, 500 కట్టుకుంటారా కట్టుకోండి ఉంటుంది, తర్వాత 100 కట్టుకుంటారా కట్టుకోమంటుంది, 10 రూపీస్ ఉన్నా కట్టుకోమంటుంది. ఎంతవరకు కట్టుకోమంటుంది, ఈ 700 రీచ్ అయ్యేంత వరకు కట్టుకోమంటుంది. తర్వాత వచ్చేసి 3వ ఆప్షన్, మీరు ఫుల్ పేమెంట్ చేయలేను, మీరు ఈఎంఐ కూడా చేయలేను మీరు అంటే కూడా కంపెనీ ఏమందంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఒక ఇద్దరిని జాయిన్ చేయబడుతుంది కంపెనీ. రెఫరల్ ద్వారా
కంపెనీ ఏం చెప్తుందంటే ఏ నుంచి జే వరకు ఒక 10 మెంబర్స్ను ప్రమోట్ చేయమంటుంది. 10 మెంబర్స్ అయితే 10 మెంబర్స్ వస్తారండి, రారు కదా. కాబట్టి ఇద్దరే చాలా ఉంటుంది. ఎవరు జాయిన్ అయినా కూడా ఈచ్ పర్సన్ మాత్రం ఒక ఇద్దరిని జాయిన్ చేసుకుంటుంది. ఆ ఇద్దరిని కూడా మంచి పర్సన్స్ నీలాగా పనిచేసే వాళ్ళని చేర్చుకోమంటుంది. ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకొని తర్వాత నాకు అమౌంట్ పడకుండా అంటే ఇబ్బంది పడకుండా మీరు మంచి పర్సన్ను సెలెక్ట్ చేసుకొని రైట్ ఒక పర్సన్ లెఫ్ట్ ఒక పర్సన్ మీరు జాయిన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు 2500 పెట్టి దీంట్లో జాయిన్ అయితే మాకేంటి లాభం, వేరే కంపెనీలు చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు అడగవచ్చు. మన దాంట్లో 2500 పెట్టి మీరు ఆర్డర్ బుక్ చేస్తున్న మీకు 2,70,000 వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్ మీకు ఇస్తూ ఉంటుంది కంపెనీ. మీరు మాతో కలిసి జర్నీ చేస్తే ఒక నెలకు వచ్చేసి మీకు 1,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఎలా కనిపిస్తుంది అంటే ఒకసారి మీరు బాగా చూడండి. తర్వాత ఇప్పుడు ఏం చెప్పినామండి, ఖచ్చితంగా మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న మీరు 2,500 పెట్టి రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కంపల్సరీగా జాయిన్ చేసుకోవాలండి. ఓకేనండి. తర్వాత వచ్చేసి రైటు లెఫ్ట్ మీరు జాయిన్ చేసుకున్నప్పుడు ఒక జతకు వచ్చేసి 1 PV ప్యాంట్ వాల్యూ ఒక జత అండి. ఒక జతకు వచ్చేసి డైరెక్ట్ రెఫరల్ కాబట్టి మీకు కంపెనీ వచ్చేసి 500 ఇస్తుందండి. ఓకేనండి. తర్వాత వచ్చేసి మీరు ఇద్దరిని జాయిన్ చేసుకున్నారు, ఇక్కడ మీ పని అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి రైట్ సైడ్ ఒక పర్సన్ జాయిన్ చేసుకున్నా, లెఫ్ట్ సైడ్ ఒక పర్సన్ జాయిన్ చేసుకున్న డూప్లికేట్ రెడీగా అండి. మీకు వచ్చేసి అండి 1 PV వచ్చేసి మీకు వచ్చేసి 400 ఇస్తుందండి. ఈ 400 కూడా అన్లిమిటెడ్ డెప్త్, ఎంతమంది అన్నా జాయిన్ చేయించుకోండి అంటుంది. ఓకేనండి. ఓవరాల్గా ఇది మనకు టీం వర్క్ నడుస్తుందండి. నడుస్తుంది. ఓకేనండి. మనం డైరెక్ట్ రెఫరల్ చేసుకుంటేనేమో 500 ఇస్తుంది ఉంటుంది, ఇండైరెక్ట్ రెఫరల్ చేసుకుంటేనేమో మనకు 400 ఇస్తుందండి. ఓకేనండి. తర్వాత వచ్చేసి మనకు బుధవారం రోజు మనకు క్లోజింగ్ డే అండి. మనకు ఫ్రైడే అమౌంట్ పడుతుంది. మన సార్ ఏంటంటే గురువారం మనకు ఒకసారి అమౌంట్ ఇస్తాడండి. మనకు వచ్చేసి నాకైనా నా పై వారికైనా నా కింది వారికైనా ఎవరికైనా కూడా కంపెనీ ఏంటంటే మ్యాక్సిమం పెట్టిందండి. మ్యాక్సిమం వచ్చేసి 100 PV ఇస్తుంది. 100 PV ఇంటూ 400 ఓవరాల్గా మొత్తం ఎంత అండి, 40,000 పర్ వీక్. ఓకేనండి. మనకు వచ్చేసి నెలకు వచ్చేసి ఎన్ని వారాలు ఉంటాయండి, నెలకు వచ్చేసి ఎన్ని వారాలు ఉంటాయి, 4. వెరీ గుడ్. 1,60,000 పర్ మంత్ ఇట్లా సంపాదించుకోవచ్చు. ఏ విధంగా సంపాదించుకోవాలి అనేది ఇది కొద్దిగా నేను స్ట్రక్చర్ చేసి చూపిస్తాను చూడండి. తర్వాత వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామండి, సిల్వరు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మనము జాయిన్ అయినాం కదండి. నేను ఒక 8 వీక్ చెప్తాను, మీరు చాలా గమనించాలి. తర్వాత వచ్చేసి 8 వీక్ చెప్తాను. ఫస్ట్ వీక్ వచ్చేసి మీరు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని జాయిన్ చేసుకోవాలని చెప్పినాను కదా. రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని జాయిన్ చేసుకుని కంపెనీ ఎంత ఇస్తాను చెప్పింది మీకు. ఫస్ట్ PV కింద 1 PVకి వచ్చేసి మీకు 500 ఇస్తుంది కదా. ఓకే అండి. ఈ 500లో గమనించండి, దీంట్లో వచ్చేసండి 450 వచ్చేసి మీ అకౌంట్లో యాడ్ చేస్తుంది. 50 రూపీస్ అనేది మీకు అడ్మిన్ ఛార్జ్ కింద అకౌంట్ నుంచి కంపెనీ అకౌంట్ నుంచి మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి 50 రూపీస్ ఛార్జ్ చేస్తుందండి. అంతకంటే ఎక్కువ 450 వచ్చినా 4,000 వచ్చినా 4 లక్షలు వచ్చినా కూడా మీకు వచ్చేసి 50 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తుంది. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి సెకండ్ వీక్ వచ్చేసి ఇక్కడ మీ పని అయిపోయింది కదా, రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని జరిపించుకోవడం. ఇప్పుడు ఈ పర్సన్ రైట్ పర్సన్ కూడా ఉంది, రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని అయినా ఇద్దరిని జాయిన్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అయినా కూడా రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని ఆయన ఒక ఇద్దరిని జాయిన్ చేసుకుంటాడు. ఓవరాల్గా ఎన్ని PVలు అవుతాయండి, మనకు 2 PVలు అవుతాయి, 2 జతలు ఇంటూ డౌన్ మనకు ఇండైరెక్ట్ చేస్తే ఎంత ఇస్తాను చెప్పింది కంపెనీ 400. ఓకేనండి, మనకు వచ్చేసి 400 ఓవరాల్గా మనకు ఎంత అవుతుందండి 800 కదండి. 800 మొత్తం వచ్చేసి 800. ఇక్కడ గమనించాలి మనము 800లో దీంట్లో సగం ఎంత 400. ఈ 400 వచ్చేసి మనకు ఆర్మిట్ కట్ అవుతుంది. ఇక్కడ గుర్తుందే మీకు 7,500 మనకు రిమైనింగ్ బ్యాలెన్స్ మిగిలింది కదా. ఇక్కడ ఏంటంటే సగం మన చేతిలో నుంచి కాకుండా మనకు వచ్చే ఇన్కమ్నే ఇక్కడ మన బంగారం సేవ్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి 400 సగం కట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 400 అనేది మన అకౌంట్లో యాడ్ అవుతుంది. దీంట్లో 50 రూపీస్ అని మాత్రం కామన్ 350 రూపాయలు మన అకౌంట్లో
పడుతుంది. ఓకేనండి. తర్వాత వచ్చేసి థర్డ్ వీక్ ఇక్కడ ఎంతమంది అవుతారండి? డబల్ అవుతారు. వెరీ గుడ్. ఇక్కడ వచ్చేసి 4 అవుతారు కదండి. ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ 4. ఓకేనండి. ఇక్కడ వచ్చి 4. ఓవరాల్గా 4 జతలు ఇంటూ 400 మొత్తం ఎంత అండి? 16. 4 16. ఇక్కడ వచ్చేసి 800 వచ్చేసి బంగారానికి కట్ అయిపోతుంది. 800 వచ్చేసి మన అకౌంట్లో జతపరచబడుతుంది. ఓకేనండి. తర్వాత వచ్చేసి 4th వీక్ ఇక్కడ 8 మెంబర్స్, ఇక్కడ వచ్చేసి 8 మెంబర్స్, రైట్ సైడ్ ఒక 8 మెంబర్స్, లెఫ్ట్ సైడ్ ఒక వచ్చేసి 8 మెంబర్స్. మనకు వచ్చి ఓవరాల్గా 8 PV ఇంటూ 400 మొత్తం వచ్చేసి 3200. సగం వచ్చేసి 1600 వచ్చేసి బంగారం కట్ అయిపోతుంది. 1600 వచ్చేసి మన అకౌంట్లో యాడ్ అవుతుంది. ఓకేనండి. తర్వాత వచ్చేసి 5th వీక్ గమనించండి. 5th వీక్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ 16 మంది, లెఫ్ట్ సైడ్ వచ్చి 16 మంది అవుతారు. ఓవరాల్గా వచ్చేసి మనకు 16 జతలు ఇంటూ 400 మొత్తం ఎంత అవుతుందండి? 6400. దీనిలో సగం ఎంత అండి? 3200. అర్థమవుతుంది కదండి. 3200 వచ్చేసి మనకి ఇక్కడ బంగారానికి కట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి 3200 మన అకౌంట్లో పడుతుంది. ఓకేనండి. తర్వాత వచ్చేసి ఇప్పటికి ఎంత కట్ అయిపోయింటుందండి? మనకు వచ్చేసి 400, 800, 1600, 3200. ఓవరాల్గా మనం ఇప్పుడు ఎంత చెల్లించాలి? రిమైనింగ్ బ్యాలెన్సు 7500. ఇప్పటికి ఎంత అవుతుంది? మనము 6000 మనం జమ చేసినాము. మనం ఎంత కట్టాలి? 7500. ఇప్పుడు 6000 అయితే ఎంత ఉంటుందండి? వెరీ గుడ్, 1500. ఈ 1500 గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 6th వీక్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి 32 మెంబర్స్, లెఫ్ట్ వచ్చేసి 32 మెంబర్స్. ఓవరాల్గా 32 PV ఇంటూ 400 మొత్తం వచ్చేసి ఎంత అవుతుందండి? 12800. ఓకేనండి. 12800లో ఇప్పుడు ఎంత కట్ కావాలి? 10 దాంట్లో 50% కట్ అవుతుంది. ఎంత కట్ కావాలి? మనకు వచ్చేసి 6400 కాదండి. అందుకే చెప్పింది ఫస్ట్ నెల ఎంత? 1500 మాత్రమే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి 1500 మాత్రమే కట్ అయిపోయి 11300 అనేది మన అకౌంట్లో పడుతుందండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఎంత కట్టి జాయిన్ అయినామండి? 2500 పెట్టి మనం జాయిన్ అయినాము. మనకు ఎంత ప్రొడక్ట్ వచ్చిందండి? 10,000 మొక్కు పుడక మనకు వచ్చింది కదండి. తర్వాత వచ్చేసి వీక్లీ పేమెంట్ ఎందుకు వచ్చింది? 400, 800, 1600, 3200, 11300. దగ్గర ఒక 20,000 దాకా తీసుకున్నాము. ఇది ఒక 10,000 దాకా తీసుకున్నాము. ఎంత అవుతుంది? మొత్తం 30,000 దాకా తీసుకున్నాము. ఎక్కడ నష్టపోయినామండి? ఎక్కడ నష్టపోలే. కంపెనీ ఏమంటే జాయిన్ అయిన తర్వాత నీకు 2500 కట్టిన తర్వాత 7,000 రిమైనింగ్ బ్యాలెన్స్ ఇది కట్ అయినా కూడా నువ్వు బంగారు వస్తువు తీసుకుంటుంది. అట్లా కట్టలేనంటే కూడా నువ్వేమంటే ఈఎంఐ కట్టమంటుంది. లేదు నేను అట్లా ఫుల్ పేమెంట్ చేయలేను, ఈఎంఐ చేయలేను కూడా రెఫరల్ చేసుకొని ఇలాగ డబ్బులు సంపాదించుకుంటూ బంగారు కూడా సంపాదించుకోమంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వచ్చేసి దీంట్లోకి గోల్డ్లోకి ఎలిజిబిలిటీ చేస్తుంది. ఇప్పుడు వచ్చిందంటే నాకు వచ్చిన నోస్ పెన్ చూడండి, చూపించినా కదా. ఇప్పుడు వచ్చేసి గమనించినారా? ఇప్పుడు ఇది వచ్చిన నాకు వచ్చిన నోస్ పిన్ అండి. చూడండి ఎట్లా ఉంటుంది. ఇదే అండి నోస్ పిన్. ఇది కనపడుతుంది అండి. నాకు వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి 11,261 రూపాయి అండి. ఇది కనపడుతుంది అండి. ఇది ఇలాగ మనకు డైరెక్ట్గా మనకు ఎండల్ పోస్టుల ద్వారానే వస్తుందండి. ఓకేనండి. ఓకే. తర్వాత వచ్చేసండి 7th వీక్. 7th వీక్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి 64 మెంబర్స్, లెఫ్ట్ సైడ్ వచ్చి 64 మెంబర్స్. ఓవరాల్గా వచ్చేసి మనకు 64 PV ఇంటూ 400 ఎంత అవుతుందండి? 25,600. ఇక మనకి ఇంకేమైనా కట్టేది ఏముందండి? మనకు ఇక్కడ ఏం కట్టేది లేదు కాబట్టి 25,600 మన అకౌంట్లో పడుతుంది. ఓకేనండి. తర్వాత వచ్చేసి 8th వీక్ లాస్ట్ వీక్ అండి. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి 110 మెంబర్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి 128 మెంబర్స్. మనకు వారానికి ఎంత ఇస్తాను చెప్పిందండి? మ్యాక్సిమం వచ్చేసి మనకు 100 PV మాత్రమే ఇస్తాను చెప్పింది. పై వారికైనా, నాకైనా, నా కింది వారికైనా కూడా, ఎవరికైనా కూడా మ్యాక్సిమం వచ్చేసి మనకు 100 PV మాత్రమే ఇస్తున్నారు. 100 PV ఇంటూ 400 అవుతుందండి 40,000 ఫర్ వీక్. నెలకు వచ్చేసి ఎన్ని వారాలు చెప్పినామండి? 4 వారాలు. 1,60,000 ఈ విధంగా ఫర్ మంత్ సంపాదించుకోవచ్చు. అర్థమైంది కదండి. ఇంకా ఇవి ఇక్కడ వచ్చేసి మనకు సగభాగం అండి. యువన పర్సన్ మీరు ఉన్నారు కదా, ఇక్కడ వచ్చేసి
రైట్ సైడ్ వచ్చేసి ఎంతమంది రావాలన్నా, లెఫ్ట్ సైడ్ ఎంతమంది రావాలన్నా సమానంగా అంటే కాదని. ఇది ఓన్లీ స్ట్రక్చర్. అంటే ఇక్కడ సైడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 200, ఇక్కడ వచ్చేసి 250 మంది అయినా కావచ్చు, ఇక్కడ వచ్చేసి 150 మెంబర్స్ అయినా కావచ్చు. మీ టీముని బట్టి వెళ్తూ ఉంటుంది. కాబట్టి కంపెనీ ఏం చేస్తుంది, ఇక్కడ వచ్చేసి మనకు 100 PV తీసుకుంటుంది, ఇక్కడ వచ్చేసి మనకు 100 PV తీసుకుంటుంది. ఇదే మనకి ఏంటంటే 100 PV ఇంటూ 400, ఇది 40,000 పర్ వీక్. అర్థమైంది కదండి. ఇక్కడ మీరు అడగొచ్చు, దీంట్లో ఇంకా మనకు 100 ఇచ్చి ఇంకా 150 మిగిలింది కదా అంటే, ఈ 150 కూడా ఏంటంటే ఈ పక్క కానీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏ పక్క ఎక్కువ ఉంటే ఆ పక్క మనకి ఇందులో క్యారీ ఫార్వర్డ్ ఇస్తుంది అనమాట. వేరే కంపెనీలో అయితే కానీ ఎంతవరకు ఇవ్వాలనో అంతవరకు ఇచ్చేసి కంపెనీ మళ్ళీ నువ్వు నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కానీ నువ్వు ఫ్రెష్గా చేయమంటుంది. మన కంపెనీ అట్లా ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా ఎక్కడైతే ఎక్కువ ఉంటే అక్కడ మనకు క్యారీ ఫార్వర్డ్ ఇస్తుంది. మన కంపెనీ బీట్ ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ ఎంతవరకు ఇస్తుంది అంటే లైఫ్ టైం వరకు ఇస్తుంది క్యారీ ఫార్వర్డ్ అనేది. ఓకేనండి. మనం చేసుకోవాల్సింది ఒక పక్కనే. అర్థమైందండి. ఇంకా దీని తప్ప ఇంకా ఏమన్నా ఉన్నవా, ఇంకా ఏమన్నా వస్తావే అంటే కూడా చాలా ఉన్నాయండి. మన దాంట్లో వచ్చేసి ఇది ఒక్క దాంట్లోనే ఒక జతకు వచ్చేసి 400 నుంచి వారానికి 40,000, నెలకు 1,60,000 సంపాదించుకోవచ్చు. దీనికి ఇంకా ఏమన్నా మన కేటగిరీ మారకొద్దీ మనకి ఏమన్నా ఇన్సెంటివ్స్ ఉన్నాయండి, అక్షరాలండి ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయండి. 2,60,500 వరకు ఇస్తుంది. మనము సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మనం ఉన్నాం కాబట్టి మనకు రైట్ సైడ్ ఒక 10 మంది కనపడుతుందండి. రైట్ సైడ్ ఒక 10 మంది, లెఫ్ట్ ఒక 10 మంది అయితే మనం ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం. ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు కంపెనీ వాచ్ ఇస్తుందండి. ఇప్పుడు నేను పెట్టుకునేది కంపెనీ నాకు ఇచ్చిన వాచ్ అండి. నేను 1.5 సంవత్సరం అవుతుందండి ఇందులో జాయిన్ అయ్యి. ఇది మాత్రం వాటర్ ప్రూఫ్ అండి. ఎక్కడ మాత్రం ఇంతవరకు రిమార్క్ అనేది లేదు. నేనైతే ఒక్క సెల్ మాత్రం దీంట్లో మార్చుకున్నానండి. ఎంత స్టిల్గా ఇంకా రన్నింగ్లో ఉందండి. చాలా బాగుంటుంది. ఒక ఫీల్డ్ ఆఫీసర్కి ఉండవలసిన లక్షణాలని వాచ్ పెట్టుకుని మనలో కనపడతాయి. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి వాచ్ పెట్టుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వచ్చేసి ఇంకా ఇప్పుడు చెప్పినా కదండి, ఇక్కడ 5th వీక్, ఇక్కడ 4th వీక్ కల్లా రైట్ ఒక 10 మంది, లెఫ్ట్ ఒక 10 మంది అయితే మనం ఇక్కడ చూపిస్తాను మీకు. మనం వచ్చేసి సిల్వరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ ఒక 10 మంది, లెఫ్ట్ సైడ్ ఒక 10 మంది అయితే మనం ఏమవుతామంటే ఫీల్డ్ ఆఫీసర్ అవుతామండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్లు వచ్చేసి మనకు ఒక 8 మంది అయితే మనం ఏమవుతామంటే ఆర్గనైజర్ అవుతామండి. మనం ఆర్గనైజర్ అయినప్పుడు మన కంపెనీ ఏమిస్తుందండి, మన కంపెనీ ఏమిస్తుందండి 10,500 మనకు చెక్ ఇస్తుందండి. ఇది మన CMD గారి చేతుల మీద మనం చెక్ తీసుకోవచ్చండి. ఓకేనండి. తర్వాత వచ్చేసి ఆర్గనైజర్లు అండి. ఆర్గనైజర్లు వచ్చేసి ఒక 6 మంది అయితే మనం ఏమవుతామండి డెవలప్మెంట్ ఆఫీసర్, DO డెవలప్మెంట్ ఆఫీసర్ అయినప్పుడు మనకు కంపెనీ ఏమిస్తుందంటే ఒక 50,000 మనకు చెక్ ఇస్తుందండి. చెక్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనకేమన్నా బైక్ ఫండ్ కిందనే తీసుకోవచ్చు. ఓకేనండి. తర్వాత వచ్చేసి డెవలప్మెంట్ ఆఫీసర్లు అండి. డెవలప్మెంట్ ఆఫీసర్లు వచ్చేసి ఒక నలుగురు అయితే మనం ఏమవుతామండి ఏరియా మేనేజర్, ఏరియా మేనేజర్. 1,00,000 రూపాయలు ఇస్తుందండి మనకు కంపెనీ వచ్చేసి 1 lakh ఇస్తుంది. మన ఫ్యామిలీ కలిసి ఎక్కడన్నా ట్రిప్స్ అయినా పోవచ్చు, లేకపోతే చెక్ అయినా తీసుకోవచ్చు అండి. ఓకేనండి. తర్వాత వచ్చేసి ఏరియా మేనేజర్లు అండి. ఒక ముగ్గురు అయితే మనం ఏమవుతామండి ఏరియా మేనేజర్లు. మన కింద ఒక ముగ్గురు అయితే మనం ఏమవుతామండి రీజనల్ మేనేజర్ అవుతామండి. మనం RGM రీజనల్ మేనేజర్ అవుతాం. కంపెనీ ఏమిస్తుందండి ఒక 3 lakhs చెక్ ఇస్తుంది. మనం ఇదేంటి కార్ ఫండ్ కింద కూడా మనం ఓకేనండి. మనం తర్వాత వచ్చేసి రీజనల్ మేనేజర్ వచ్చేసి RG. ఇప్పుడు మనం ఏమైందండి ఏరియా మేనేజర్ వచ్చేసి ఒక ముగ్గురు అయితే మన రీజనల్ మేనేజర్ అవుతాము. ఒక 3 lakhs చెక్ ఇస్తుంది. తర్వాత వచ్చేసి కార్ ఫండ్ కింద పెట్టుకోవచ్చు అండి. తర్వాత వచ్చేసి రీజనల్ మేనేజర్ ఒక ఇద్దరు అయితే మనం వచ్చేసి టీమ్ జనరల్ మేనేజర్ అవుతామండి. ఒక 20 lakhs మనకు చెక్ ఇస్తుందండి. ఇది హౌస్ ఫండ్ కింద, హౌస్ ఫండ్ అని తీసుకోవచ్చు, మనము వాడుకోవచ్చు అండి. ఓకేనండి. అర్థమైందండి. ఇప్పటికి వచ్చేసి దీంట్లో ఒక్క దాంట్లో వర్క్ చేస్తే మనకు వచ్చేసి వారానికి వచ్చేసి 40,000 నుంచి నెలకు 1,20,000 మనకు వచ్చే ఇన్సెంటివ్స్ కూడా 24 లక్షల ఓవరాల్గా అండి. మొత్తము 24,06,500 మనకు అమౌంట్ వస్తుందండి. ఓన్లీ ఇన్సెంటివ్స్ మాత్రమేనండి.
ఒక జతకు వచ్చేసి 400 నుంచి వారానికి 40,000, నెలకు 1,20,000, 24,20,500 ఇన్సెంటివ్స్ అండి. ఇప్పుడు మనం దీంట్లో నుంచి దీనిలోకి గోల్డ్లోకి ఎలిజిబిలిటీ అయినాం కాబట్టి దీంట్లో ఒక జతకు వచ్చేసి మనకి 800 ఇస్తారండి. వారానికి వచ్చేసి 80,000, నెలకు వచ్చేసి 3,00,000 లేరు. దీంట్లో కూడా సేమ్ ఇన్సెంటివ్స్ ఉంటాయండి. మళ్ళీ దీంట్లో నుంచి దీంట్లోకి ఎలిజిబిలిటీ చేస్తుంది కంపెనీ. స్టెప్ బై స్టెప్గా దీనిలోకి ఎలిజిబుల్ చేస్తుందండి. ఇంకా చాలా వచ్చేది అమౌంట్ చాలా ఉందండి. ఎందుకంటే మీకు ఇవన్నీ చెప్తే కూడా ఒకసారి మైండ్కి ఎక్కదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ పూర్తిగా ఈ 3 వస్తువుల గురించి మీకు చెప్తానండి. ఓకేనా అండి. తర్వాత వచ్చి మనం ఒక్క దాంట్లో వర్క్ చేస్తే చాలండి. ఈ రిమైనింగ్ 3 ప్రొడక్ట్స్ వచ్చేసి మనకు ఫ్రీగా ఇస్తాడు. దీనిలోకి వచ్చే ఇన్కమ్ కూడా మనకి ఇస్తారు. ఓకేనా అండి. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేసినారో వాళ్ళ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి, మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ రాసుకోండి, 7032121847 అండి. గుర్తుపెట్టుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్.